హార్మూజ్ను స్వాధీనం చేసుకుంటాం, భవిష్యత్తులో ఇరాన్ పేరే ఉండదు, ట్రంప్ హెచ్చరిక. అంటే మ్యాప్లో ఇరాన్ ఉండదు, ఓకే, ఇరాన్ పేరు కూడా ఉండదట. ఇరాన్ ఏమన్నా అతిగా వ్యవహరించినా, అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యాలపై మరిన్ని దాడులకు దిగిన వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ హార్మూజ్ జలసంధి కోసమే ఈ తాపత్రయమంతా కూడా. ఆధిపత్య ధోరణి, పెద్దన్న, నేనే గొప్ప, నాదే పెద్ద దేశం, నేను చెప్పినట్టే వినాలి, అలాంటివి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇరాన్ ఏమైనా అతిగా వ్యవహరిస్తే ఈ విధంగా వ్యాఖ్యానించారు. జలమార్గాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే దాన్ని సొంతం చేసుకుంటామన్నారు. వారు ఏదన్నా చెడుగా వ్యవహరిస్తే ఇరాన్ అంతమైనట్టే, ఇకపై మీరు ఇరాన్ పేరునే వినబోరు అని అన్నారు. ప్రస్తుతం హార్మూజ్ జలసంధి తెరిచారని, అందులోకి నౌకలు ప్రవేశించాయని అన్నారు. తర్వాత ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హార్మూజ్ జలసంధి మీదుగా చమురు రవాణాను ఇరాన్ అడ్డుకుంటే ఇప్పటి వరకు వారు నష్టపోయిన దానికన్నా 20 రెట్లు నష్టం కలిగిస్తామని హెచ్చరించారు. అంటే ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించిన ఏ జెండా ఉన్నా, ఏ రిలేటెడ్ ఆయిల్ ట్యాంకర్తో కూడిన షిప్స్ వెళ్తున్నా వాటిని బ్లాస్ట్ చేస్తామని హెచ్చరించారు. బట్ చైనా, భారత్ సంబంధించినవైతే కొన్ని వదలడం జరిగింది. మొత్తం మీద వీళ్ళు ఇలాంటి వెకిలి చేష్టలకు దిగితే మాత్రం మేము అంతు తెగిస్తామన్నట్టుగా ట్రంప్ హెచ్చరించారు. మొత్తం మీద ఈ ఇరాన్ వీళ్ళతో ఎదుర్కోలేక గల్ఫ్ దేశాల మీద, గల్ఫ్ దేశాల్లో చమురుకు సంబంధించి, గ్యాస్కు సంబంధించి ఏవైతే ఉత్పత్తులు జరుగుతున్నాయో ఆయా ప్లేసుల్లో బాంబ్ బ్లాస్ట్ చేసి మాకు దక్కంది ఎవరికి దక్కకూడదు, మొత్తం నాశనం అవ్వాలనే కాన్సెప్ట్లో ఇరాన్ ముందుకెళ్తుంది. వాళ్ళ భావజాలం, దరిద్రంలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అదే కాన్సెప్ట్లో ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఎంతగా అంటే, ఇక్కడ చూడండి, ముందు మీరు అంతం కాకుండా చూసుకోండి. ట్రంప్నకు ఇరాన్ ఘాటు హెచ్చరిక. ఒకవైపు మ్యాప్లో మీది లేకుండా చేస్తాం, మీ పేరుని మర్చిపోయేలా చేస్తామని ట్రంప్ హెచ్చరిస్తుంటే, మరోవైపు ముందు మీరు అంతం కాకుండా చూసుకోండి, ట్రంప్నకు ఇరాన్ ఘాటు హెచ్చరిక. ఈ మధ్య నిన్ననే, అంటే 2-3 నెలల కిందటే, ఖమేనీ కుమారుడు హజ్బుతుల్లా ఖమేనీ ఏదో సంథింగ్, ఆయన సుప్రీం కమాండర్గా ఎన్నికే నేపథ్యంలో ఇరాన్ మరొక్కసారి కొత్త రగడకి దారితీస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, అగ్రరాజ్యం అమెరికాపై ఇరాన్ ధిక్కార స్వరం మరింత పెంచింది. ఇరాన్ కొత్త సుప్రీం ముజ్తబా ఖమేనీ ప్రశాంతంగా జీవిస్తారన్న నమ్మకం తనకు లేదని, తన నియామకం పట్ల ఆయన సంతోషంగా లేరని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. ఎందుకంటే నాకు ఇష్టమైన వ్యక్తిని మీరు రిక్రూట్ చేసి పెట్టుంటే బాగుండేది, బట్ ఆయన ఎన్నాళ్ళు బతుకుతాడో నాకే తెలియదు అని చూడండి ఎంత దారుణంగా హెచ్చరిస్తున్నారు. అంటే మరి కాస్త అగ్గి మీద ఆద్యం, అంటే నూనె పోసినట్టుగా, ఆముదం పోసినట్టుగా మరికొంచెం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఆ పక్క ఇరాన్ కూడా తగ్గట్లేదు. ఇరాన్ కూడా ట్రంప్ను ఘాటు హెచ్చరిక చేసిందంట. ముందు మీ పరిస్థితి మీరు అంతం అవ్వకుండా చూసుకోండి. అంటే ఈ మధ్యకాలంలో ఇరాన్ నుంచి ఇంకొక వార్త కూడా, ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పిన వార్త ఏంటంటే, స్లీపర్ సెల్స్ని, ఆయా దేశాల్లో ఉన్న స్లీపర్ సెల్స్ని ఇరాన్ యాక్టివేట్ చేసింది కాబట్టి ప్రతి సమాచారాన్ని అవసరమైతే మానవ బాంబులు ప్రయోగించే దిశగా అడుగులు వేస్తోందన్నట్టు కూడా హెచ్చరికలు వస్తున్నాయి. చూద్దాం. టెహ్రాన్ అంటే ఇరాన్ రాజధాని. అగ్రరాజ్యం అమెరికాపై ఇరాన్ ధిక్కార స్వరం మరింత పెంచింది. ఇరాన్ కొత్త సుప్రీం ముజ్తబా ఖమేనీ ప్రశాంతంగా జీవిస్తారని నమ్మకం లేదని ట్రంప్ అన్న ఈ వ్యాఖ్యలపై ముందు మీరు అంతం కాకుండా జాగ్రత్త పడండి అంటూ ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ హెచ్చరించారు. కాగా ఇరాన్ తాజా హెచ్చరికలతో ఇరాన్ నుంచి ట్రంప్ ప్రాణాలకు ముప్పు ఉందన్న విషయం మరోసారి ప్రచారంలోకి వచ్చింది. ఇరాన్ ట్రంప్ను హత్య చేయడానికి లక్ష్యంగా చేసుకుందని, అతని ప్రాణానికి ముప్పు ఉందని ఇప్పటికే పలు బృందాలు ఆ పనిపై దేశంలో సంచరిస్తున్నాయని ఆ దేశ జాతీయ భద్రతా అధికారులు ట్రంప్ యంత్రాంగాన్ని హెచ్చరించారు. సో ఇంటెలిజెన్స్, విజిలెన్స్ వాళ్ళు ఆల్రెడీ ట్రంప్కి హెచ్చరించారంట. మీరు ఏదైతే ఇరాన్పై యుద్ధం ప్రకటించారో, వాళ్ళని భూభాగంలో లేకుండా చేస్తామన్నారో, మీరు ఎప్పుడు పోతారా, మిమ్మల్ని ఎప్పుడు లేపద్దామా అనే కసిగా ఆ దేశ ప్రజలు మారువేషాల్లోనూ వేరే దేశాల నుంచి అక్కడికి రావడంగానూ సంచరిస్తున్నారన్నట్టు కూడా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఆల్రెడీ ఎన్నికల ముందు కూడా ట్రంప్పై ఒక ప్రయోగం జరిగింది లేపేయడానికి. త్రుటిలో తప్పింది, జస్ట్ చెవికి కనెక్ట్ అయ్యి బుల్లెట్ వెళ్ళింది. 70 ఏళ్ళు పైబడ్డ ముసలివాడు, బట్ దారుణంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇరాన్ కూడా ధిక్కార స్వరంతో మేము నాశనమైనా పర్వాలేదు, మిమ్మల్ని కూడా విడిచిపెట్టం అనే స్థాయిలో ఇరాన్ ఈ విధమైన అంటే ఆర్గ్యుమెంట్కి దిగుతోంది.